పౌలు అంటున్నాడు, మారు మనసు పొందుటకి దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా, నీ పట్ల ఇంకా దీర్ఘశాంతము చూపిస్తూ ఉండగా నువ్వు ఆయనను తృణీకరిస్తావా అని చెప్పి. ఎంతమంది యవనస్తులు ఇలాంటి ప్రసంగాలు వినలేదు? చాలా ప్రసంగాలు వింటారు, కానీ మారు మనసు మాత్రము పొందట్ల, బాప్తిస్మ మాత్రము తీసుకోవట్ల. అయినప్పటికీ దేవుడు కృప చూపిస్తూనే ఉన్నాడు మారుతారులనేటువంటి ఉద్దేశంతో. నా ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షణ పొందు. రక్షణ పొంది క్రిస్మస్ జరుపుకో, అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అంతేగాని ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతూ, త్రాగుతూ, తిరుగుతూ, పనికిమాలిన పనులన్నీ చేస్తూ దేవుని సన్నిధిలో వచ్చి ఆయన సన్నిధిని, ఆయన నామాన్ని అవమానపరచకు. నువ్వు లోకాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక ఆ లోకాన్ని సంఘంలోనికి తీసుకొని వచ్చి దానికి దావీదుని మాదిరికరంగా చూపిస్తూ పిచ్చి పిచ్చిగా గంతులు వెయ్యకు. అది నీకు మంచిది కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటనంటే, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త. దేవుడు